నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇప్పుడు ఎట్టకేలకు మనము భువనగిరి పై కోటకి చేరుకున్నాం. ఇది థర్డ్ పార్ట్ అన్నమాట. పార్ట్ 3 ఎలాగెలా రీచ్ అయ్యాను. హ్యాపీనెస్ చాలా ఉంది. ఎత్తైన ప్రదేశంలో భువనగిరి కోట యొక్క ఉత్కంఠభరితమైన విశాల దృశ్యాన్ని చూస్తున్నాను. కింద కోటలో హనుమాన్ ఆలయం చూశాను. మళ్ళీ కొండపై చాలా చెరువులు కూడా ఉన్నాయంట. వీటినన్నీ చూస్తున్నాను. అలాగే భువనగిరి మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అసలు ఎలా ఉందంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఆ కొండ మీద నుంచి మొత్తం అలా భువనగిరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది అత్యద్భుతం చెప్పాలంటే. చరిత్రకు చిహ్నంలా తెలంగాణ రాష్ట్రంలో నిలుస్తుంది ఈ కోట. 3000 ఏళ్ల నాటి ఈ దుర్గం ఎన్నో పోరాటాలకి సాక్ష్యంగా కనపడుతుంది. హైదరాబాద్కి 47 కిలోమీటర్ల దూరంలో ఏకరాతి శిలా గుట్టపై కట్టబడిన కోట ఇది. 600 మీటర్ల ఎత్తైన కొండ, అండాకారపు ఏకశిలా పర్వతమైన ఈ కొండ దక్షిణం నుండి చూస్తే తాబేలులా, పడమర నుండి చూస్తే పడుకున్న ఏనుగులా కనిపిస్తుంది. ఇది ఈ కోట ముందర ఉన్న మొత్తం ప్రదేశం. ఈ కోట యొక్క మొదటి ద్వారాన్ని దాటి వచ్చాము. దాన్ని ఉక్కు ద్వారం అంటారు. దాన్ని దాటి ఫైనల్గా అంతఃపురానికి చేరుకున్నాను. ఇక్కడ హైలైట్ ఏంటంటే చెరువు ఉంది. ఆ నిల్వ చేసుకునే రాతి తొట్టె మాదిరి ఉంది. ఎంత బాగుందంటే మీరు రండి, నాతో పాటు చూపిస్తాను. ఇది అంతఃపురం అన్నమాట. నిజంగా జన్మ ధన్యం అయిపోతుందేమో ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది. 2 గంటలు కష్టపడి ఎక్కితే ఈ కొండని, ఈ అద్భుతాన్ని చూడగలిగాను. నాతో పాటు మీకు చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఎంత హైట్లో ఉందో. చూడండి, ఇదే ఈ అంతఃపురం ముందర నీళ్లు నిల్వ చేసుకొని చెరువు అన్నమాట. మామూలుగా తొట్టె కాదు, అది చెరువు. ఇప్పటికీ నీళ్ళు అక్కడ చాలా డీప్గా ఉంటుందంట, చెరువు మాదిరి. అసలుకి ఇదైతే ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో కనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాయన్నమాట. చూడండి, అంత హైట్లో ఉండేది ఆ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. మళ్ళీ ఇటు నుంచి అసలుకి నేను యాక్చువల్గా ఎందుకు వెళ్ళానంటే, ఇక్కడ చెప్పారు కదా, పడమర నుండి చూస్తే పడుకున్న ఏనుగులా కనిపిస్తుంది, దక్షిణం నుండి చూస్తే తాబేలులా కనిపిస్తుందని. దాన్ని చూడ్డానికి నేను కొండ చుట్టూ తిరిగాను అన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇదంతా మాత్రం తాబేలు మాదిరి కనిపిస్తుంది. ఇటు సైడు చూడండి, అసలు ఎన్ని చెరువులు ఉన్నాయంటే ఇక్కడ. ఆ తాబేలు ఆ నీళ్ళల్లో ఉందేమో అన్నట్టు ఆ చెరువులు అక్కడ ఉన్నాయి. అసలుకి అది చూస్తే పిచ్చెక్కిపోద్ది అసలుకి. ఈ
కొండపైకి చేరుకోవడం కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. 2 గంటలు మెల్లగా మెల్లగా ఆగుకుంటూ ఫైనల్గా వచ్చేసాము. ఈ అద్భుతాలు చూడడానికి ఇంత కష్టపడి వచ్చాను. ఇది కోట ఎక్కితే ఇవంతా కనిపిస్తుంది. కాకపోతే నాకు ఇక్కడంతా నడిచి చూడాలని ఒక చిన్న ఆసక్తితో నేను ఇదంతా నడిచి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి భువనగిరి హైవే అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే భువనగిరి చెరువులు కూడా కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఈ పైన కోటలో చెరువులంటే ఇప్పటికీ చూడు ఎంత బాగుందంటే ఎంత బాగుంది. దిగుదాం అనుకున్నా, కాకపోతే వద్దు అంటే ఆగిపోయాను. కానీ చాలా బాగుంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. మన పొల్యూషన్ ఫుల్, ఆ గాలి పీల్చిన మనకి 610 మీటర్ల ఎత్తులో ఉండి ఆ ఆక్సిజన్ని పీలుస్తూ ఉంటే ఎంత స్వచ్ఛంగా ఉందో అని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ప్రతిదీ కళాఖండం అంటే అప్పటిదానికి సజీవ సాక్ష్యం ఇదంతా. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఇది మొత్తం తిరుగుతూనే ఉన్నాను. ఇదంతా కింద ఆ కొండ పక్కన అన్నమాట ఇదంతా. అసలు ఎలా ఉందంటే ఇది అంతా ప్రహారీ గోడ అనుకుంటాను. ఇక్కడ 100 ఏళ్ళ నాటి చెట్లు కూడా సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా మనము అస్సలైన కోటల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. దాన్ని చూస్తే నాకైతే పిచ్చెక్కిపోయింది చెప్పాలంటే. ఎలా ఉందంటే చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రసాదం, పుష్పాలంకరణలు, కాకతీయ శైలిలో అనేక శిల్ప కళాకృతులు చెక్కబడ్డాయి దీని మీద. చాలా బాగుంది చూడ్డానికి మాత్రం. కాకపోతే దీన్ని చూస్తుంటే ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలి మాత్రం కాస్త కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా దీన్ని కొద్దిగా ఆక్యుపై చేసి పాలించారు అంట. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటారు కదా, అలా అనిపిస్తుంది. చూడండి ఎంత ఎత్తైన, అసలుకి నేనైతే ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఏంటి ఇది అసలుకి. కాకతీయుల కాలంలో అయితే ఇది చాలా ఫేమస్ అయిందంట ఈ కోట. ఇంకెవ్వరు పాలించినప్పుడు కూడా కాలే, కానీ కాకతీయుల కాలంలో మాత్రం ఫుల్ ఫేమస్ అయింది. చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అదొక్కటే హ్యాపీగా ఉంది నాకైతే. అందరూ కూడా వచ్చేసి బాగా ఇక్కడ కూర్చొని చూసి తిరుగుతున్నారు. చిన్నపిల్లలు అయితే బాగా వచ్చారు. అది కాస్త, ఎందుకంటే మన చరిత్రను చూసేకి ఇలాంటి ప్లేస్లని తప్పకుండా విజిట్ చేయాలి. ఇలాంటివి చూసినప్పుడే మనకి 610 మీటర్లు ఎత్తంటే మామూలు విషయం కాదు కదా. ఇదే నిల్వ చేసుకునే రాతి తొట్టెలు అన్నమాట. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉన్నాయో 3 సైడ్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి వస్తే మరి చిన్న ప్లేస్ ఉన్నాయా, ఆ ప్లేస్లో కూడా ఒక అద్భుతం ఉంది, మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ బయట అంతా చూపించాక ఆ ప్లేస్ తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇది బాల్కనీ టైప్లో ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది.
ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క గది, దాని మధ్యలో ఇంత చిన్న చిన్న ప్లేస్లు, ఇక్కడ మరి ఒక స్పెషల్ రూమ్లు. ఇవన్నీ ఎందుకో నాకు తెలియదు కానీ అన్నీ చూస్తున్నాం. ఇదైతే బాల్కనీ. ఇక్కడ నుంచి చూస్తే మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము కూడా ఎంత బాగుంది చూడండి, కనిపిస్తారు చూడండి ఆ చెట్లు. అది మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో కూడా అసలుకి. అందుకే నా కెమెరాతో ఫస్ట్ తీసేసుకుంటున్నా. చూడండి ఎంత బాగుంది అసలుకి. ఆ బాల్కనీలోంచి కూడా ఇటు వచ్చి ఇటు చూడొచ్చు. ఇప్పుడు మీకు చూడండి చుట్టూ ఎలా ఉందో. ఇది కోటలోంచి చూస్తే కనిపించే ప్రదేశం. ఇప్పుడు ఇదొక అద్భుతం. ఈ చిన్న ద్వారం ఏంటి తెలుసా? ఇక్కడ నుంచి మనం కోట పైకి వెళ్ళేది. మన చిన్నప్పుడు ఉండేటి చూసారా, మన ఇంట్లో స్టెప్స్ అలాంటి మనం మిద్దె మీదకి పోతాము అనేవాళ్ళము మన స్టెప్స్ ఎక్కి. అలా ఇది కోట లోపల నుంచి ఉందన్నమాట. ఇలా వెళ్తుంటే ఆ పైనుంచి వెలుగు పడుతూ మనకు ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి, కానీ చాలా చీకటిగా ఉంది. అయినా వెళ్ళగలిగాను. ఇక్కడ నుంచి కూడా చూస్తున్నారంటే నిజంగా ఆ కాలంలో వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేసి ఉంటారు చెప్పాలంటే. అసలు ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుంది. ఆ విక్రమాదిత్య స్వామి సూపర్, నువ్వు ఎంత బాగా కట్టావంటే నీ టేస్ట్ అప్పుడే సూపర్ అనిపిస్తుంది. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఇక్కడికి నాకు తెలిసి శత్రువులు కూడా రావడానికి చాలా కష్టమైపోయి ఉంటుంది. అక్కడి నుంచి కింద నుంచి వచ్చి ఇక్కడి నుంచి. కానీ నిజంగా ఆ కాలంలో ఎంత బాగుండేది. నిజంగా ఆదిత్య 369 సినిమాలో మాదిరి నాకు ఒక టైం అది ఉంటే నేను వెళ్ళి అలా చూద్దామనే ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. అలా వెళ్తే రాజుల కాలంలో ఎలా ఉండేవాళ్ళు నిజంగా అనేసి. ఎంత మంచి వైబ్స్ అంటే ఇంత మంచి వైబ్స్ మామూలుగా లేదుగా. 610 మీటర్ల ఎత్తైన కొండ మీద నుంచి నేను ఇప్పుడు భువనగిరిని చూస్తున్నాను. ఎంత స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీలుస్తున్నానంటే అంత స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మనం మళ్ళీ కిందికి దిగాలి. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఈ పైన నుంచి కూడా ఈ అంతఃపురాన్ని ఇలా చూడొచ్చు అన్నమాట. అన్నీ పైకప్పులు పోయి ఇలా సజీవ సాక్ష్యాలుగా నిలబడ్డాయి. ఇవి కూడా ఒంటరిగా అంత పైన. కానీ చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరంలా మన తెలంగాణలోనే మనకుంది ఒక అద్భుతం. మామూలు అద్భుతం కాదది, సజీవ సాక్ష్యం ఎన్నో పోరాటాలకి. సూపర్ చిహ్నం అది. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి ఒక్కరు ఇంత పైకి ఎక్కలేరు కాబట్టి నేను చాలా కష్టపడి ఎక్కి మీ అందరికీ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా కిందికి దిగాలి, కానీ చాలా చీకటిగా ఉంది. 3 రోజులు దిగాలి. అసలుకి ఎంత అంటే ఇంకా మనం పట్టం ఇరుక్కొని వెళ్ళాలి. ఇలా అంత చిన్న స్టెప్స్ ఎలా ఎక్కేవాళ్ళు ఎలా దిగేవాళ్ళు, కానీ చాలా అసలు ఈ ఊళ్ళో చూస్తే మళ్ళీ మొత్తం కనిపిస్తుంది పైన కోట. చిన్న చిన్న స్టెప్స్, ఒక చిన్న పాదం పెట్టేంత స్టెప్స్ అంతే.
ఇలా 3 వరుసలు దిగిన తర్వాత మళ్ళీ అంతఃపురంలోకి వచ్చేస్తాం. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇంకేం చెప్పలేను నేను, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ.